ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగానికి సరికొత్త వెలుగులు నింపుతూ రిలయన్స్ ఇండస్ట్రీస్ రాష్ట్రంలో సుమారు 1,00,000 కోట్ల భారీ పెట్టుబడితో కొత్త ప్రాజెక్టుకు నెలకొల్పేందుకు సిద్ధమైంది. బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన వాణిజ్య గనుల వేలంలో భాగంగా ఏలూరు జిల్లాలోని చింతలపూడి రేచర్ల బొగ్గు బ్లాక్లను రిలయన్స్ సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ ప్రాజెక్టు కార్యాచరణపై ఇటీవలే రిలయన్స్ ప్రతినిధులు బృందం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయి వివరణ ఇచ్చింది. చింతలపూడి రేచర్ల ప్రాంతాల్లో భూపరితలం నుంచి 600 మీటర్ల కంటే ఎక్కువ లోతులో విస్తారమైన బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సాంప్రదాయ పద్ధతిలో అంత లోతు నుంచి బొగ్గును తవ్వి తీసి రవాణా చేయడం ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో శ్రమతో కూడుకున్న వ్యవహారం. దీంతో అత్యంత ఆధునిక యూసీజీ సాంకేతికత ద్వారా బొగ్గును నేరుగా భూమి పొరల్లోనే మండించి దానిని సింథటిక్ గ్యాస్ రూపంలోకి మార్చి పైకి తీస్తారు. సాంప్రదాయ మైనింగ్ అవసరం లేకుండా పర్యావరణానికి కలిగే ముప్పును తగ్గించే ఈ గ్రీన్ ఎనర్జీ సాంకేతికత ప్రాజెక్టుకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. భూగర్భ పరిశోధనల అంచనాల ప్రకారం ఈ 2 బ్లాకుల్లో కలిపి ఏకంగా 3,130.61 మిలియన్ టన్నుల అపార బొగ్గు నిల్వలు ఉన్నాయి. అందులో 1,200 హెక్టార్లతో విస్తరించిన చింతలపూడి బ్లాక్ లో 904.94 మిలియన్ టన్నుల Z12 గ్రేడ్ బొగ్గు నిల్వలు ఉండగా 2,225 హెక్టార్ల పరిధిలోని రేచర్ల బ్లాక్ లో 2,225.67 మిలియన్ టన్నుల Z13 గ్రేడ్ బొగ్గు ఉంది. ఇక్కడ నుంచి ఉత్పత్తి చేసే సింథటిక్ గ్యాస్ ను యూరియా, అమోనియా వంటి ఎరువుల తయారీకి కాకుండా మొథనాల్, సింథటిక్ ఇంధనాలు, ఇతర పెట్రోకెమికల్ ఉత్పత్తులకు కీలక ముడి సరుకుగా ఉపయోగించనున్నారు. 2029 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే రాష్ట్ర ఇంధన భద్రతలో సరికొత్త మైలురాయి నమోదవుతుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు పరిసర ప్రాంతాల యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంతో పాటు విదేశాల నుంచి ఇంధనాలు, ఎరువుల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడంలో ఈ భారీ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషించనుంది.